ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయములో 16, 17, 18 వచనాల్లో ఈ విధంగా మనం చదువుతున్నాం. 16 వచనం, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. 18 వచనం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రైజ్ ద లార్డ్ అంటూ 19 వచనంలో ఒక మాట ఏమన్నాడంటే, ఆత్మను ఆర్పకుడి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారులారా, మరి చరిత్రలో చాలామంది ప్రార్థన గురించినటువంటి అద్భుతమైన అనుభవపూర్వకమైన పదాలు వారి పలికి ఉన్నారు. అందులో అబ్రహాం లింకన్ అనేటువంటి ఆ గొప్ప మరి వ్యక్తి, అమెరికాకి రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి, చాలా పేరు మోసిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మరి వ్యక్తి. ఆయన ఏమన్నాడంటే, నాకు ఇంకా వెళ్ళడానికి ఏ దిక్కు లేదు అని నేను ఎరుగుదును గనక నేను మోకాల మీద పడిపోవడానికి ఇష్టపడుతుంటాను అని అన్నాడు. అదేవిధంగా చార్లెస్ వెస్ట్ అనేటువంటి మరొక దైవజనుడు ఆయన ఏమన్నాడంటే, చార్లెస్ వెస్ట్ ఏమన్నాడంటే, వీ టర్న్ టు గాడ్ ఫర్ హెల్ప్ వెన్ అవర్ ఫౌండేషన్స్ ఆర్ షేకింగ్ ఓన్లీ టు లెర్న్ దట్ ఇట్ ఈస్ గాడ్ షేకింగ్ దెమ్. మన పునాదులు అదిరిపోతున్నప్పుడు మట్టుకే మనం దేవుని వైపు తిరుగుతాము. అలా తిరిగినప్పుడు మనకు తెలియపరచబడే విషయం ఏంటంటే, అసలు ఆ పునాదులు వణికించింది, కదిలించింది దేవుడే అని మన అర్థమవుతుంది అని చార్లెస్ వెస్ట్ అనేటువంటి వ్యక్తి ఆయన ప్రార్థన గురించి పంచుకున్నాడు. ఇంకో చక్కని మాట నేను ఈరోజు చూస్తుంటే, బిల్ గ్రాహం గారు ఆయన చెప్పిన మాట, హెవెన్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆన్సర్స్ ఫర్ విచ్ నో వన్ ఎవర్ బాదర్ టు ఆస్క్. పరలోకంలో ఎవరు కూడా అడగడానికి ముందుకు రాలేనటువంటి ప్రార్థనలకు జవాబులన్నిటితో నిండి ఉన్నది పరలోకం అని అన్నాడు. ఎంత చక్కని మాట కదా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎందుకు ప్రార్థనకు మనం వెనకాడుతున్నాం? ప్రార్థనకి ఎందుకు మనం టైం ఎక్కువ కేటాయించట్లేదు? ప్రార్థన అనగానే ఎందుకు మనం కొంచెం దాన్ని వాయిదా వేస్తూ ఉన్నాం? ప్రార్థనలో ఎందుకు మనం చేరడానికి, మోకరించడానికి? వీళ్ళందరూ గొప్ప వ్యక్తులు, మహావ్యక్తులు. అబ్రహాం లింకన్, చార్లెస్ వెస్ట్, బిల్ గ్రాహం గారు, వీళ్ళందరూ హెమాహేమీలు. దేవుని రాజ్యములో ఆకాశంలో జ్యోతుల వలె వారు ప్రకాశించిన వారు. మరి మనకు ఎన్నో పరిస్థితులు ఉన్నాయి కదా, ఎన్నో కార్యాలు మనకు జరగాలి, ఎన్నో మరి అనుభవించాలి, ఎన్నో శ్రమలో కష్టాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి నుంచి మనం బయటపడాలంటే, ఆ కార్యాలన్నీ మనం పొందుకోవాలంటే మనం ప్రార్థనకి మనం పూనుకోవాలి కదా. ఎందుకు ప్రార్థన మన జీవితాల్లో తక్కువగా ఉంటుంది? మనం చాటింగ్కి, బ్రౌజింగ్కి, స్క్రోలింగ్కి చాలా గంటలు వెచ్చిస్తుంటాం, తెలియకుండానే గంటలు అయిపోతుంటుంది. అలాగే ప్రార్థనలో మోకరి శుద్ధిస్తూ ఆరాధిస్తూ ఉంటే తెలియకుండానే సమయం గడిచిపోయేటువంటి ఆ ప్రార్థన అనుభూతి మనకు కావాలి అని ప్రభు పేట నేను మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థన గురించినటువంటి కొన్ని ఉపయోగాలు మీకు జ్ఞాపకం చేద్దామని నేను ఆశపడుతున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి ప్రార్థన ఏం చేస్తుందంటే, దేవునితో మన యొక్క సహవాసాన్ని అది మరి పెంపొందిస్తుంది, అది అభివృద్ధి చేస్తుంది. ప్రార్థన చేయకపోతే దేవునితో మన సహవాసము అభివృద్ధి పొందనేరదు. రెండోది, ప్రార్థన అనేది దేవుని యొక్క ప్రవృత్తిని, గాడ్స్ నేచర్ని అర్థం చేసుకోవడానికి ప్రార్థన ఎంతైనా మనకు తోడ్పడుతుంది. 4వ విషయము, ప్రార్థన మనకు జీవితంలో ఒక దిక్కు, ఒక గురి, ఒక గమ్యము మరి చూపిస్తుంది. ప్రార్థన చేయకపోతే ఆ దిక్కు, ఆ గురి, ఆ గమ్యం మనకు అర్థం కాదు. అందుకని ప్రార్థన చేస్తే ఆ గురి, ఆ దిక్కు, ఆ దశ ఏంటనేది మనం తెలుసుకోగలుగుతాం. 5వది లేక 4వది, ప్రార్థన శోధన నుండి మనల్ని తప్పిస్తుంది. ప్రార్థన శోధన నుంచి మనం తప్పించు. శోధనలు ఎన్నో వస్తూ ఉంటాయి, వాటిని మనంతట మనం బయటపడడం చాలా కష్టం. ప్రార్థన చేసినప్పుడు అవి మనల్ని ఆ శోధన నుంచి వేరు చేస్తుంది. 5వ విషయము, దేవుని చిత్తముతో మన చిత్తాన్ని ప్రార్థన అలైన్ చేస్తుంది. మన చిత్తము ఎప్పుడైతే దేవుని చిత్తం వేరేగా ఉంటుందో, ప్రార్థన చేసినప్పుడు మన చిత్తము దేవుని చిత్తముతో కలిసేటువంటి రీతిలో సహాయపడుతుంది ప్రార్థన. 6వది, ప్రియమైన వాళ్ళ ప్రార్థన అద్భుతాలు చేస్తుంది.
శారీరక స్వస్థత, ఆర్థిక, ఆరోగ్య, ఇంకెన్నో రీతుల్లో ఉద్యోగపరంగా, కుటుంబపరంగా ఏదైనా సరే మరి సహాయపడుతుంది. ఆఖరిది 7వది ప్రార్థన పరిశుద్ధాత్మను మీ జీవితంలోనికి ఆహ్వానించి తీసుకొని వస్తుంది. సో ప్రేయర్ అండ్ హోలీ స్పిరిట్ ఆర్ ఇంటర్లింక్డ్. ప్రార్థన చేయలేకపోతే పరిశుద్ధాత్ముడు రాలేడు. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు అడిగినప్పుడు ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన అభిషేకాన్ని, ఆయన సన్నిధిని నిలబెట్టుకోవడానికి ప్రార్థన ఒక కీలకమైన ప్రక్రియని మనం చేసుకోవడానికి. కనుక ఇంత మహా వ్యక్తులు వారు ఎంతో చక్కగా ప్రార్థన జీవితంలో అనుభవించి ఉండగా మనము కూడా అటువంటి ప్రార్థన అనుభూతిలో నుంచి మనం కూడా ఎదగాలని నేను ఆశపడుతూ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మార్టిన్ లూథర్ చెప్పిన మాట మనం వినేసి మనం ముగించుకుందాం. ఐ హ్యావ్ హెల్డ్ మెనీ థింగ్స్ ఇన్ మై హ్యాండ్స్ అండ్ ఐ హ్యావ్ లాస్ట్ దెమ్ ఆల్, బట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ప్లేస్డ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ దాట్ ఐ స్టిల్ పొజెస్. నేను నా చేతిలో చాలా వాటిని పట్టుకున్నాను, కానీ అవన్నీ నా చేయి జారిపోయాయి. కానీ ఏమేమైతే నేను దేవుని చేతిలో పెట్టానో అవన్నీ కూడా ఇప్పుడు నా వశమై ఉన్నాయి అంటున్నాడు. అట్టి రీతిలో మార్టిన్ లూథర్ చెప్పిన గొప్ప మాటల ద్వారా మన పరిస్థితులు, శ్రమలన్నీ కూడా దేవుని చేతిలో పెడదాం. అప్పుడు అవన్నీ మనకు దక్కుతాయి. మన చేతిలో పెట్టుకొని ప్రార్థన చేయకుండా మన చేతిలో ఉంచుకుంటే అవి ఉన్నవన్నీ కూడా పోయే ప్రమాదం ఉంది. కనుక ప్రార్థనకు పూనుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. ప్రార్థన సమయాన్ని వ్యక్తిగతంగా, సామూహికంగా, సాంఘికంగా, రేషన్స్లో కానీ, చర్చెస్లో కానీ, ప్రార్థన గుంపులో, శిబిరాల్లో ప్రార్థన అభివృద్ధి చేసుకుందాం. దేవుడు అతి సహాయం ఆమేన్. వెనుకకు విడుదలిచ్చగా రక్తం మనలకు లేదు, మనకి